శుభము కలుగును గాక. స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కూర్చో, నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, 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 praise the Lord. స్తోత్రం పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, hallelujah, 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 hallelujah. స్తుతించెదను స్తుతించెదను నా యేసుని కృతజ్ఞతతో ఆమోదించెదను. స్తుతించెదను స్తుతించెదను నా యేసుని కృతజ్ఞతతో ఆమోదించెదను. ఉన్నత దేవుడు సర్వాధిపతియు భూమి పరిపాలక. ఉన్నత దేవుడు సర్వాధిపతియు భూమి పరిపాలక. ఉన్నత విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుడు. ఉన్నత విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని. ఉదయ సంధ్య ఎల్లప్పుడూ ఉత్సాహధ్వనితో పాడుతుండు. ఉదయ సంధ్య ఎల్లప్పుడూ ఉత్సాహధ్వనితో స్తుతించెదను నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను నాశనకరమైన పాపకుంట నుండి నరక వేద నుండి. నాశనకరమైన పాపకుండ నుండి నరక వేద నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూపా. నన్ను నిలిపిన దేవా నిర్మల స్వరూపా. నీతి సంతోషం సమాధానమును నిత్య జీవము నీకిచ్చితివి. స్తుతించెదను స్తుతించెదను నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము. నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము. పాపము క్షమించి రోగములు పాపి భయమును తీర్చును. పాపము క్షమించి
శరణము నాకు పరమరాజా పుణ్యదేవా స్తుతించెదను నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను తల్లి గర్భమునకై ముందే ఏర్పరచు దేహము సమర్పణ తల్లి గర్భము ముందే ఏర్పరచి దేహం సమర్పించెను దక్షిణ బాహుతో పట్టుకొనెను దయా సంపూర్ణుడా దక్షిణ బాహుతో పట్టుకొనెను దయా సంపూర్ణుడా దిక్కు జయము ఆధరణ దయా అనుగ్రహమును స్తుతించెదను నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను నా యేసు స్వామి కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. స్తోత్రం 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 ప్రతి ఒక్కరు స్తోత్రించేదాము స్తోత్రం 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 కుటుంబ ప్రారంభం నుంచి అంతవరకు దేవుడి అధ్యక్షత వహించినట్లుగా స్తోత్రించేదాము స్తోత్రం 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 ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చి భారం వహించి నడిపించినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే సంఘ బిడ్డలు అక్కడక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డతో దేవుడే తన వాక్కుల ద్వారా మాట్లాడినట్టుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 సంఘ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ తను తాను దేవునికి సమర్పించుకుని సిద్ధపాటు కలిగి దేవుడి సన్నిధిలో అక్కడక్కడ కూడి ఉండుటకు దేవుడే కృపించినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 పాడుతున్న పాటల్లో దేవుడే ఉండి మహిమ పొందినట్లుగా ఉన్నతమైన అభిషేకంతో దేవుడు మన మధ్య దిగువచ్చినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం. సమాధానం లేక అటు ఇటు తిరుగుతున్న ఇతర సంఘం నుండి నమ్మకమైన యథార్థమైన ఆత్మలను దేవుడే తన మహిమతో నింపి ఉన్నతమైన ఉపదేశంలో నడిపించినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. చూడటాన్ని నడిపిస్తున్న దైవ సేవకులకు విశేషమైన కృప ఇచ్చి పరలోక సందేశమును సియోను దేవుడే దిగువచ్చి మాటలు ప్రతి ఒక్క లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడే మాట్లాడినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. వింటున్న వాక్యము ఎవరైతే వింటున్నారో ప్రతి బిడ్డతో దేవుడే మాట్లాడి ఆ వాక్యం ద్వారా దేవుడు బిడ్డల్ని సరిచేసినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తీరాన్ని వ్యాధులతో సమస్యలతో కష్టపడుతున్న వారిని దేవుడే ఈ లైవ్ ద్వారా స్వస్థపరిచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. వారు మనసు లేని వారికి లైవ్ ద్వారా విని వారు మనసు దేవుడే అనుగ్రహించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నతుడైన దేవునికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవై పరిశుద్ధుడ గతించిన పరిశుద్ధ దినం వరకు ఈ పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని అందరినీ సురక్షితమైన రెక్కల కింద మమ్మల్ని కాపాడి మరొక తరుణమున ప్రభు మీ పాదాల సేవలు చేయి ప్రార్థించిన మహాప్రభు ఈ లైవ్ వారు ఎంతైతే ఆరాధనలో కూడుకుని వారు పొందుతున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి స్వామి. ఈరోజు మాకు మీ దివ్యమైన ఆలోచన కూడా మీరు మాకు దయచేసి మీ సన్నిధిలో ప్రభు మేము ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచబడిన వారుగా కనబడినట్లు మీకు సహాయం ఇచ్చింది. ఈ భయంకరమైన కరోనా వైరస్ ఈ తెగుల నుండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని అందరినీ ప్రభు మా దేశం ఈ ప్రపంచం అంతటిని ప్రభు ఒక విమోచించి ఆయన తండ్రి నీ స్తోత్రం వల్ల తిరిగి మీ సైజులు మేమందరూ చేసి ఆలయాలు ఆరాధించడం లైవ్ వారి అందరికీ ఈ ఆరాధనని చూసుకుంటారు వారందరినీ ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నా దీపము వెలిగించి నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా
చెడివలలోనైనా ఆగిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆగిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆని దీపమై దివ్యమానమై నా హృదయ కోయిలపై దీపాల పూర్ణమై, ఆని దీపమై దివ్యమానమై నా హృదయ కోయిలపై దీపాల పూర్ణమై, చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆగిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృపా నన్ను విడచున్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను విడచున్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆగిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని ఊరులో ఆరన నీడపై నాయందు వెలచితివే సైన్యములు, ఆరని ఊరులో ఆరన నీడపై నాయందు వెలచితివే సైన్యములకు అధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆగిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
చిన్న పాట ఇద్దరు కలిసి సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం రాజుని మహామహిమతో మహారాజుని మహామహిమతో ఆ పట్టణమంతా జ్వలించుచున్నది ఆ పట్టణమంతా జ్వలించుచున్నది సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం యెహోవా సియోను ఏర్పరచి నివాస స్థలముగా కోరుకొనెను యెహోవా సియోను ఏర్పరచి నివాస స్థలముగా కోరుకొనెను సియోనులో జన్మించే ధన్యులు సియోనులో జన్మించే ధన్యులు మా ఊటలు నీవే అని పాడిరి మా ఊటలు నీవే అని పాడిరి సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం మణించుచున్నది జయ గీతం విస్తార జలముల ధ్వనితోను ధ్వనించుచున్నది జయ గీతం విస్తార జలముల ధ్వనితోను అగ్ని వంటి మహాశ్రమలు రాగా అగ్ని వంటి మహాశ్రమలు రాగా క్రీస్తు ప్రేమతో నిండి జయం పొందిరి క్రీస్తు ప్రేమతో నిండి జయం పొందిరి సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం దేవుని చిత్తమేదో కోరుకొని నిబంధన చేసిన షండులేగా దేవుని చిత్తమేదో కోరుకొని నిబంధన చేసిన షండులేగా ప్రార్థన మందిరంలో ప్రార్థించుచు ప్రార్థన మందిరంలో ప్రార్థించుచు కృపతో సేవను చేసి ప్రకాశింతురు కృపతో సేవను చేసి ప్రకాశింతురు సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం పరిశోధింపబడి ప్రభు యేసే మూలరాయిగా మారే సియోనులో పరిశోధింపబడిన ప్రభు యేసే మూలరాయిగా మారే సియోనులో ఇబ్బంది కొలిమిలో పుడమేయగా ఇబ్బంది కొలిమిలో పుడమే
సంతోషమైన రమ్య నగరం సియోను పరిపూర్ణ సౌందర్యమే విచ్చుచున్న తండ్రి పరిశుద్ధత సియోను పరిపూర్ణ సౌందర్యమే విచ్చుచున్న తండ్రి పరిశుద్ధత నిర్మలులై జీవించు పరిశుద్ధులై నిర్మలులై జీవించు పరిశుద్ధులై సియోను శిఖరంపై జ్వలించెదరు సియోను శిఖరంపై జ్వలించెదరు సియోను శిఖరంపై జ్వలించెదరు సియోను శిఖరంపై జ్వలించెదరు సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం మహారాజుని మహామహిమతో మహారాజుని మహామహిమతో ఆ పట్టణమంతా జ్వలించుచున్నది ఆ పట్టణమంతా జ్వలించుచున్నది సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం సర్వభూమికి ఆ సియోన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం Praise the Lord, 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 praise the Lord. పాడి మనం దేవి నూతన రచించండి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అందరూ ఈ ఆఖరి మాట మనల్ని సమర్పించుకొని ప్రభువుని స్తుతిద్దాం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం అయ్యా స్తోత్రం 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 అయ్యా స్తోత్రం 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 Praise the Lord, hallelujah, 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 hallelujah. Yeshua, stotramaya, 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 stotramaya. Hallelujah, hallelujah, Praise the Lord, 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 praise the Lord. Stotram, 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 stotram,
స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని ఇంతవరకు తన కృప చేత మనకి ప్రతికై స్తోత్రించేదాం మొదలుగా స్తోత్రం 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 ఈ ఇంతవరకు మనం నడిపించిన దేవునికి స్తోత్రించేదాం స్తోత్రం స్తోత్రం దేవుడి పరిశుద్ధులుగా స్తోత్రించేదాం స్తోత్రం 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 నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆనందమానందమానందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. ఆదియునే అంతమునే ఉన్నాను. ఆదియునే అంతమునే ఉన్నాను. దుఃఖము లేదు, మరణము లేదు. దుఃఖము లేదు, మరణము లేదు. ఆనందమానందమానందమే ఆనందమానందమానందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం నిమిత్తమే దేవుని సేవకులకు ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తమే వాక్యోపదేశంలోనికి వెళ్తున్నప్పుడు ప్రభా విశేషమైన కృపనివ్వండి అయ్యా.
లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డలకు ప్రభ ఓదార్పును ప్రభ బలమును ఆదరణను కలిగించు ప్రభ ఈ అంత్య దినములలో ప్రభ నిరాకర సమీపమై ఉండగా అవసరమైన వాక్యములను ప్రభ బలము తెచ్చేది ప్రభ నిత్య జీవమును నిరీక్షణను కలిగించేది ప్రభ నీ వాక్కులను విడుదల దయచేయనని ప్రార్థిస్తున్నానయ్యా. నీ సేవకులు నీ సిలువ సాట్ల మరుగుపరుచుకుని ప్రభ ఉన్నతమైన ఉపదేశమును మాకు అనుగ్రహించండి ప్రభ. అయ్యా ప్రభ ఇవి నీ ఎదగని ప్రభ అనేక మాటలు ఇంకా సముద్రము లాంటి ప్రభ అయ్యా వాకులు నిలబడి ఉండగా ప్రభ మమ్మల్ని ప్రభ మృతువైన మా పరిస్థితులను భయం చెందుతున్న భయాందోళనగా ఉన్న ప్రభ మా స్థితిగతులను ప్రభ వింటున్న ప్రతి బిడ్డలకు ప్రభ అయ్యా ప్రభ నిరీక్షణ కలిగించే మాటలు జీవము కలిగించే మాటలు లోకమంతా మరణ ఛాయతో నింటబడి ఉండగా మరణ వాసన కొట్టుచున్నప్పుడు మరణదూత సంచరిస్తున్నప్పుడు జీవము కలిగిన దేవా మీరొక్కరే బ్రతికింపగలరు ప్రభ. బిడ్డలకు ప్రభ ఆదరణ కలిగించే మాటలను మాకు దయచేయండి. విడిచిన ప్రతి బిడ్డలు ప్రభ జీవమును పొందుకొని లేచి నిలబడి ప్రభ నీ కొరకు ఈ దినములలో జీవించుటకు సహాయము దయచును. నూతన ప్రతిష్ట తీర్మానములోనికి రావుటకు బలమును ధైర్యమును నిరీక్షణను ప్రభ ప్రతిష్ట జీవితమును మన బిడ్డలకు అనుగ్రహించండి ప్రభ. ప్రతి బిడ్డలో ఈ జీవ వాక్కుల ద్వారా ప్రభ బ్రతికింపబడి మీ కొరకు జీవించగలిగిన కృపను అనుగ్రహించమని ఈ వాక్య పరిచయంలో ప్రారంభం మొదలుకుని అంతం వరకు నీ నామాన్ని మహిమపరుచుకుని నీ సిలువను ప్రభ మా ముందు కనపరచు ప్రభ. నీ సిలువ సాటులో నీ సేవకులను మరుగుపరుచుకుని మీరే ప్రతి బిడ్డలతో ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే ప్రభ ఎక్కడైతే మొక్కరించున్నారో లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డలు ఎప్పుడైతే ఈ లైవ్ చూస్తున్నా ఈ జీవ వాక్కులు వాళ్ళు దర్శించును కాక అని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధమైన నామములో ఈ లైవ్కి విష్ చేస్తున్న ప్రతి దేవుని పిల్లలకు శుభము కలుగును గాక. దేవుడు అతి శీఘ్రముగానే పరిస్థితులన్నీ దేవుడు అనుకూలపరిచి మనలందరినీ ఏకముగా కూడి మందిరాల్లో ప్రభుని కనపరచడానికి ప్రభుటి తరుణం మనకి ఇచ్చినట్లుగా మీరు ఎక్కడున్నా సరే అక్కడ చేతులు తీసుకోవచ్చు. కొన్ని మాటలు ధ్యానించుకుంటూ వచ్చాము. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం 18, 19. 17వ అధ్యాయం 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. పోయిన లైవ్లో పార్ట్ 1 ముగిసింది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వాక్య భాగం నేను యెహోవా యందు ఆనందించుచున్నాననే అంశం సెకండ్ పార్ట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనే రెండో భాగంని ప్రారంభిస్తున్నాం. ఒకసారి మన మూల వాక్యం చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం 18, 19. అంజూరపు చెట్లు పూయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండెను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందే ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయను, ఉన్నత స్థలములోనికి ఆయన నన్ను నడవ చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోయిన వారంలో మనము 4 విషయాలు నేర్చుకున్నాం. అదేంటంటే మొదటిది అంజూరపు చెట్లు పోయిపోయినాను, రెండోది ద్రాక్ష చెట్లు ఫలించిపోయినాను, మూడోది ఒలీవ చెట్లు కాపు లేకపోయినాను, తర్వాత చేనిలో పైరు పండగ. ఇప్పుడు మరో కొత్త కోణం మరి ముందుకు వెళ్తాం. గొర్రెల దొడ్లు లేకపోయినను అనే మాట కానించి ఈరోజు మనము వాక్యం ధ్యానిద్దాం. The flock shall be cut off from the fold, and there shall be no herd in the stalls. Yet I will rejoice in the Lord. I will joy in the Lord of my salvation. The Lord God is my strength, and He will make my feet like a hind feet, and He will make me
walk upon my high place to the chief singer of my stranger instrument. Let all praise God for that. Praise the Lord, praise the Lord, praise the Lord. ఇక్కడ గొర్రెల దొడ్డులో లేకపోయినను యెహోవా యందు ఆనందించేదనని మరొకసారి హబాక్కూకు చెప్తున్నాడు. ఈ గొర్రెలు ఆత్మలకు సూచనగా కనబడుచున్నది. ఈ అంత్య దినములో అనేక మంది దేవుని ప్రజలు సత్యము నుండి తొలగిపోయి అంత మాత్రమే కాదు, పరిశుద్ధుల సహవాసాన్ని కూడా విడిచి వెళ్ళిపోతారు. అయితే ఎందుకనగా హితబోధల చేత వారికి అనుకూలమైన బోధలకు వాళ్ళు ఆకర్షింపబడి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సహవాసం నుండి, పరిశుద్ధుల సహవాసం నుండి వాళ్ళు ఏమైపోతారంటే తొలగిపోతారు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుతాం. 2 Timothy chapter 4 verse 3 and 4. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున జనాలు దేని కొరకే తన చెవులు తిప్పుచున్నారంటే కల్పనా కథల కొరకే. అక్కడ ఏమన్నాడంటే ఎందుకనగా జనులు హితబోధనను సహింపక దురద చెవులు అంటే హితబోధన అంటే నువ్వు మంచిగా ఉండాలి, సినిమాలు చూడకూడదు, బూతులు ఆడకూడదు, పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ బోధ ఎవరికి నచ్చదు. సర్వసత్యం అంటే కటిక పరిచయం. నువ్వు దేవుని చేత ఉన్నతమైన ఆ నిత్యములో నూతన యెరూషలేము సియోనులో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే హితబోధనలు అంటే పరిశుద్ధమైన బోధనలను నీవు చెవిగిపోతే నీవు నిత్య నరకంలోకి వెళతావని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, దురద చెవులంట. ఏ చెవులంట వాళ్ళకి? ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఈ లోకంలో ఉన్న ఆడంబరం కొరకే వారి చెవులు ఏం చేస్తారంటే ఆ చెవులను వాళ్ళు అటువైపు తిప్పి వాళ్ళకి అనుకూలమైన బోధకుల్ని వాళ్ళు వెంబడిస్తారు. ఆ తర్వాత ఏమంటాడు? బోధకులను తమ కొరకు సత్యమునకు చెవినీయక కల్పనా కత్తుల వైపుకు తిరుగు కాలము వచ్చింది. ఈ కాలము ఎలా మరి ఈ కాలం ఎట్లా అంటున్నాడంట? కల్పనా కథల వైపు తిప్పే కాలం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తి మనం చూస్తాం. 2 తిమోతి 4 అదే 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి. ఈ దేమా అనే వ్యక్తి ఏం చేశాడంట? ఇహలోకాన్ని ప్రేమించాడు. ఈ లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి విడిచి చూసారా? ఒక వ్యక్తికి దేవుని ఎప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తాడో ఆ వ్యక్తి దేవునిలో ఏమాత్రం నిలవలేడు. అందుకని ఈ దేమా ఏం చేస్తాడంట? అపోస్తలుడైన పౌలుతో ఉన్నప్పటికీ కూడా లోకాన్ని స్నేహించి, పరిశుద్ధులతో ఉన్నప్పటికీ కూడా, తిమోతితో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క లోకం అనే ప్రేమ అతనిలో ఇమర్చబడింది. కాబట్టి సత్యములకు అతను ఏం చేయలేదంట? చెవినివ్వలేదు. సత్యము కొరకు అతను నిలబడలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇట్లాగా ఈ లోకంలో చూడండి, ఈ వ్యక్తి ఇహలోకాన్ని ప్రేమించి పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టి అంత మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? చాలా మంది, అనేక మంది ఈ లోకాన్ని ఏం చేస్తున్నారంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు. దేని విషయంలో? ధనాపేక్ష, శరీరాశ, లోక సహవాసములు. చెప్పండి, ఇంకెన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. తర్వాత సత్యం నుండి తొలగిపోయి పరిశుద్ధుల సహవాసం వదిలేసేసి వాటిని ప్రేమిస్తున్నారు. అందుకని ఆ భక్తుడు అంటాడు, గొర్రెల దొడ్డులో లేకపోయినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం.
వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మనలో నుండి బయలు వెళ్ళరు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారు ప్రత్యక్షపరచినట్లు వారు బయలు వెళ్ళేది. చూసారా, వాళ్ళు పరిశుద్ధులైతే పరిశుద్ధుల సహవాసమునే నిల్చుంటారు. పరిశుద్ధులు చెప్పిన అపోస్తులకు ఉపదేశం ముందు వారు ఏమవుతారు? స్థిరులు అవుతారు. ఒకవేళ అక్కడ వారు కాకపోతే వాళ్ళు ఈ లోకానికి ఏమైపోతారంట? బయలు వెళ్ళిపోతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తుల బోధ యందు, అపోస్తులకు సహవాసమందు, అపోస్తులకు రొట్టె విరుచుట యందు ఎడతెగక కదా. కొంతమందికి ఖండించే బోధలు ఇష్టం ఉండవు. వాళ్ళకి లోకాన్ని ప్రేమించే వాళ్ళకి సత్యం చెప్తే దుఃఖం కలుగుతుంది. లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల వారు దేవునికి వైరాగ్యులుగా మార్చబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అటువంటి వారుగా కనపడకూడదు. తర్వాత వచ్చిన చదువు హబక్కూకులోనే గొర్రెల దొడ్లు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందే ఆనందించదనని హబక్కూకు చెప్తున్నాడు. ఇక్కడ శాలలో ఉండే ఏంటిది? ఎడ్లు. ఈ ఎడ్లు తమ యజమానుడు కొరకే భారాన్ని మోసి శ్రమపడే కావున ఆ ఎడ్లు అనగా ప్రభు కొరకే శ్రమపడే విశ్వాసులకి సూచనగా కనబడుతుంది. ఇప్పుడు ఎడ్లు చేసే పని ఏంటిది? శ్రమ పడటం, బరువు మోయటం. ఆ వచ్చిన మళ్ళీ చదవండి. శాలలో అది హబక్కూకు. శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందే, శాలలో పశువులు లేకపోయినందు నేను యెహోవా యందే ఆనందించేదను. ఎడ్లు ఏం చేస్తే చెప్పండి? శ్రమ. తమ యజమానుడు కొరకే ఏం చేస్తావి? భారాన్ని మోసి శ్రమ పడటకు ఏం చేస్తావి? తమను తాము అప్పగించుకుంటారు. ఎడ్లు అనగా ప్రభు కొరకు శ్రమ పడటకు సూచనగా కనబడుచున్నది. కీర్తన గ్రంథం 144 కీర్తన 14 వచనం చూద్దాం. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. చాలు. ఇక్కడ తెలుగులో మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. కానీ ఆంగ్ల భాషలో ఏముందంటే మా ఎడ్లు శ్రమ పడుటకు గొప్ప బలము గలవై అని ఇంగ్లీష్ బైబిల్. ఆ మాట మనం చూద్దాం. సామ్స్ 144 verse 14. 144 కీర్తన దానిలో 14 వచనం. This is our auctions may be strong and labor, that there be no breaking in nor going out, that there be no complaining in our street. తెలుగు కూడా చదవండి సార్. మా ఎడ్లు గొప్ప బరువు మోయగలవు. ఇంకా కింద కూడా మా వీధులలో చొరబడటయు ఉరుకులెత్తుటైను లేదు. ఏమన్నాడు ఇక్కడ? ఆంగ్ల భాష అంటాడు మా ఎడ్లు శ్రమ పడుటకు గొప్ప బలము గలదే. ఇంకా అంటాడు తెలుసా? నోర్ గోయింగ్ అవుట్, దట్ దేర్ బి నో కంప్లైనింగ్. అంటే వాళ్ళకి ఏం లేవంట? కంప్లైంట్స్ లేవు. అంటే కంప్లైనింగ్ అంటే వాళ్ళ పట్ల ఏ కూడా చెడ్డ ఫిర్యాదులు లేదా కంప్లైనింగ్ అంటే సాడి లేదా ఆడి గురించి ఏ తప్పు లేవు. విన్నారా? చాలా మంది దేవుని కొరకు శ్రమ పడటానికి ఇష్టపడరు. దేవుని కొరకు ఏ మాత్రం కూడా శ్రమ పడరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని పిల్లలు శ్రమ పడుటకై తమను తాము ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చక్కటి అనుభవం మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:30 చూద్దాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయే ఆయన పక్షమున. చూసారా? ప్రైజ్ ది లార్డ్.
మనం ఎద్దుల్లాగా శ్రమ పడటం వలన బలము గలవారంగా మనం మార్చబడతాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీతో ఏం చెప్తాను, ఫిలిప్పీ సంఘంతో చూడండి, క్రీస్తునందు విశ్వసించటం మాత్రమే, చూడండి మేము విశ్వాసులమే అని మాత్రమే కాదు, ఒక విశ్వాసమైతే, ఒక ప్రతిష్ఠ కలిగిన దైవజనుడు అయితే, ప్రతిష్ఠ కలిగిన దైవ సేవకురాలు అయితే, సేవలో ఉన్న సిస్టర్ అయినా బ్రదర్ అయినా నీవు శ్రమ పడటానికి ఇష్టపడాలి. శ్రమ పడేటప్పుడు కంప్లైంట్ చేయకూడదు. శ్రమ పడే సమయంలో నీవు నీ ముఖమును ఏం చేయకూడదు, తిప్పుకుంటూ కాదు, దిగాల ముఖం పెట్టుకోకూడదు కదా. నీ సేవలో నువ్వు చావటానికి దేవుడిని పిలిచాడు. సేవ అంటే సావు. సేవ అంటే చాలామంది టై కట్టుకుని, బూట్లు వేసుకుని, షూట్లు వేసుకుని రైట్ రెవరెండ్ అని అనుకోవాలి, రెవరెండ్ డాక్టరేట్. ఇక్కడ అది కాదు. సేవ అంటే ప్రజల నిమిత్తమై యాగమైపోవటమే సేవ. సేవ అంటే సావు. నా ప్రియుడ, సజీవ యాగముగా మీ శరీరమును దేవుని కొరకే సమర్పించు. నువ్వు రోజు బలిపెట్టు మీద పెట్టాలి. శ్రమపడే ఎద్దు నోరు తెలిసి యజమాని దగ్గర ఏ మాటలు కూడా మాట్లాడు. శ్రమ పడుటకే, యజమానుని బరువు మోయుటకు ఆ ఎద్దు ఏం చేసిందంటే శ్రమ పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం చూద్దాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు నేను సంతోషించుచు సంఘమును 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే చూడండి ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ, క్రీస్తు నిమిత్తం అనుభవించే శ్రమలు సంతోషించాలి మనం. తర్వాత అంటున్నాడంటే మనము ఆయనతో శ్రమ సహించిన వారమైతే ఆయనతో కూడా, అంటే శ్రమలు లేకపోతే నీకేం లేదు, సింహాసన లేదు. శ్రమలు లేకపోతే నీకు ఏలుబడి లేదు. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, శ్రమ వెంబడి శ్రమను పొందుచు శ్రమలో ఏం పొందాలంట, శ్రమ పడినప్పుడే దేవుని మహిమను చూస్తాం. శ్రమ లేకపోతే నీ జీవితంలో యు ఆర్ నాట్ ఎ బిలీవర్. ఎన్నోసార్లు పాడావు కదా, శోధింపబడిన మీదట నేను సువర్ణముగా. శోధన వచ్చినప్పుడు నువ్వు సనుగుతావు. శోధన వచ్చినప్పుడు నీవు చాలా భయంకరంగా వేదన పడతావు. శోధన వచ్చినప్పుడు నీవు కంప్లైంట్ చేస్తావు. శోధన వచ్చినప్పుడు నీవు చాలా దుఃఖపడతావు. శోధనను నువ్వు సహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవనికి ఒక మాట, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరుగుమంటే చూసారా ఏమంటున్నాడు? మరొకసారి చదువుదాం. అది సహించిన వారమైతే ఆయనతో కూడా వెళ్తాం. ఆయనను మనం ఎరగమంటే ఆయనే మనల్ని ఎరగనని ఒక మాట అంటే ఆ సమయం ఎలా ఉంటుందంటారు? ఆ మాట మనం ఆయన చేత అనిపించుకోగలమా? ఒకవేళ ఆ మాట నిన్ను చూసి నేను నిన్ను ఎరగనంటే ఎంత భయంకరం అండి. మనము ఆయన్ని ఎరిగే వారంలో మార్చబడిన దాకా. తర్వాత హబక్కూకు గ్రంథంలోనికి వెళ్దాం, చదవండి. నేను యెహోవా యందు ఆనందించెదను. నేను యెహోవా యందు ఆనందించెదను. నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. చాలు, యెహోవాయే నాకు బలము. ఇక్కడ హబక్కూకు ఏం చెప్తున్నాడు? నేను యెహోవా యందు ఆనందించుచున్నాను. నా రక్షణకర్తగు నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నా బలము. ఆయన నా కాళ్ళను లేడే కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నింపి నా కాళ్ళను లేడే కాళ్ళగా చేసి
ఎత్తైన స్థలములో శక్తితో నింపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నింపి తర్వాత నా రక్షణ. ప్రైజ్ ది లార్డ్. నా కాళ్ళంట ఏ కాళ్ళగా చేస్తారంట? లేడి కాళ్ళగా చేస్తారన్నాడు. యెహోవాయే, నేను యెహోవా యందు ఆనందిస్తా. ఎందుకు? నా రక్షణకర్త నా దేవుని యందే నేను నా సంతోషం అంతా ఎవరిలో? నా దేవుని యందే, ఆయన ఇచ్చిన రక్షణ యందే. తర్వాత ఏమన్నాడు? ప్రభువుకి యెహోవాయే నాకు బలం. నా బలము దేనిలో? దావీదు చక్కటి మాట అంటాడు తెలుసా? నేను రాజును బట్టి రథములను బట్టి సంతోషించడం లేదు, నేను యెహోవా యందే ఆనందించున్నాను, అతిశయించుచున్నాను. మన బలం ఎవరంటే దేవుడే. అందుకని భక్తుడు అంటున్నాడు, నా బలం యెహోవాయే. 3:18-19 మనం చూసాం. దేవుని పిల్లలమైన మనము ఇదివరకు పాపములో మనం ఉంటుంది. పాపం నుండి మనం ఏం చేసినంటే ఆయన విడిపించి నాశనకరమైన గుంట నుండి మనం ఏం చేశాడంటే ఆయన మనల్ని పైకి లేపాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనందు మధ్యాకాశంలో ఎగిరి వెళ్ళాలంటే ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనము బలము పొందిన వారముగా ఆయన ఎదుట కనబడాలి. దేవునికి స్తోత్రించేద్దాము, అందరూ స్తోత్రించేద్దాం. అందరూ కూడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభునందు మనం ఏం చేయాలి? ఆనందించుచున్నప్పుడు ఆయన మనకు బలముగా మాట్లాడు. ఆయన బలమును మనము ఏం చేస్తాం? అనుభవిస్తాం. అందుకని చదవండి, లేడే ఆ మాట చదవండి. ఆయన నా కాళ్ళను 18-19 కూడా చదవమ్మా. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. లేడి కాళ్ళు, ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయును. లేడి బలము వాటి కాళ్ళలో ఉండదంట. లేడి బలం ఎక్కడుందంట? అందుకని నా కాళ్ళను లేడి కాళ్ళు. ఆ లేడి కాళ్ళు ఎటువంటి అంట? బలము గలవి అంట. దేవుడు మనకేం వాగ్దానం చేస్తున్నాడంటే, నీ సచ్చబడిన కాళ్ళు, నీ బలము లేని కాళ్ళు, వెసారిపోయిన నీవు, నీ జీవితాన్ని లేడి కాళ్ళుగా చేస్తున్నాడు. నమ్మిన వారు ఎక్కడున్నా అక్కడ స్తోత్రం చెప్తా ఒకసారి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ లేడి కాళ్ళు అరణ్యంలో కూడా, అరణ్యం చూడదు, పర్వతాలు చూడదు, కొండలు చూడదు, లోయలు చూడదు. అది ఎక్కడికైనా ఏం చేస్తుంది? రాళ్ళను చూడదు, ముళ్ళను చూడదు. అది ఎటువంటి దారి అయినా సరే, లోయల్లోని దారి అయినా సరే, ఆ దారిలో కూడా అతి వేగముగా విశ్వాసైన నీవు, ఒక దైవ సేవకులుగా ప్రతిష్ఠింపబడిన సేవకులైన మీరు, నేను కూడా ఏ పరిస్థితుల్లోనైనా సరే నీవు ఆ పరిస్థితుల గుండా ప్రయాణం చేయడం నేర్చుకున్నాను. పౌలు చక్కటి సవాలు విసురుతున్నాడు. వస్త్రహీనతైన, ఉపద్రోహమైన, కరువైన, ఖడ్గమైన, నిందైన, హింసైన, మరణమైన దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు? వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. మన పరిస్థితులు బాగుంటే మనం చక్కగా పాడతాం కొత్త పాట, అన్ని చక్కగా ఉండి మన సౌఖ్యం ఉంటే ఎన్నో పాటలు పాడతాం. దుఃఖంలో, కన్నీరులో, వేదనలో, నిందలలో, అవమానంలో యెహోవా కొరకు నువ్వు పాట పాడగలవా? హబక్కూకు చెప్తున్నాడు, యెహోవాయే నా బలము, నా కాళ్ళు లేడి కాళ్ళగా. ఏ పరిస్థితుల్లో అయినా సరే యెహోవా కొరకు నువ్వు పాట పాడేవారుగా ఉండాలి. లేడి కాళ్ళు అంటే ఏ పరిస్థితుల్లో కూడా నీవు దాని నుంచి దూకి, ఆ లోయలైనా, కొండలైనా, అడవులైనా సరే, ముళ్ళ తప్పులైనా సరే నీవు పరిగెత్తే అనుభవం నీకు కావాలి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో చక్కటి మాట చెప్తున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని కీర్తనకర్త చెబుతున్నాడు.
అంటే మనం ఎటువంటి గుండా మార్గం గుండా మనం వెళ్ళటానికి మనకి లేడి కాళ్ళు అవసరం. అటువంటి సమర్పణ, అటువంటి యాగం అనుకుంటే ఈ లేడి కాళ్ళు ఏం చేస్తాయి తెలుసా? మనల్ని పరికింపజేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఒక అనుభవం. లేడికి రెండో అనుభవం ఏంటంటే, దానికి చూద్దాం. రెండో అనుభవం కీర్తన 42:1-2 చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. రెండోది లేడి దేనికోసం పరిగెత్తుదంట? దుప్పి నీటి వాగుల కోసం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకే తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదనా? ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదామా? నీకు ఎటువంటి దాహం ఉండాలి? కొంతమంది లాక్డౌన్ ఉండగా చర్చిలు లేవంటే హాయిగా ఇళ్ళ దగ్గర సంతోషంగా ఉన్నారు. నీవు ప్రభు రాకడ కొరకు ఎత్తపడవు కదా. ఇన్ని రోజులైంది నువ్వు బైబిల్ చదివి, ఇన్ని రాత్రులైంది నువ్వు మోకాళ్ళు వేసి దేవుని పాదాలు, ఎన్ని రోజులైంది నువ్వు దైవజనుడి ముఖాన్ని చూసి, ఎన్ని రోజులైంది నువ్వు దేవునితో సహవాసం చేసి కదా, ఎన్ని రోజులైంది దేవుని ముఖ దర్శనాలు చేసి. కొంతమందికి ఆదివారం ప్రార్థనకు వెళ్ళే భారమే తగ్గిపోయిందని ఉన్నారు. ఇటువంటి గుంపు వారు ఒకళ్ళు ఉంటే, ఒక గుంపు వారు మాత్రం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గురించి నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళదామా అని వాళ్ళ హృదయం ఏమవుతుందంట? ఆరాట పడుతుందంట కదా. లార్డ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ డిజైర్, దట్ డిజైర్ ఇస్ దట్ ఐ వాంట్ టు సీక్ యువర్ ఫేస్ అని దావీదు అంటున్నాడు. నాకు ఒకే వరం నేను అడిగి తిని, ఆ వరం ఏంటి తెలుసా? నిన్ను దేవుని మందిరంలో నా జీవిత కాలం అంతా నేను నివాసం చేయాలి. ఈ రోజుల్లో నీకు ఏం వరం కావాలని బిడ్డ అని ప్రభు అడిగితే నువ్వు చెప్తాను, నేను టచ్ అని అందరు పడిపోవాలి ప్రభా, నేను అని బోధగా అందరు కింద పడిపోవాలి, నాకు విరోధం చెప్పేవాళ్ళు అందరు కింద పడిపోవాలనుకుంటాం. దావీదుని అడిగితే దావీదు అంటున్నాడు, నాకు ఒకే వరం. కొంతమంది వరం ఏంటి తెలుసా? బతుకులో కనీసం చిన్న ఇల్లు కట్టనా చచ్చిపోవాలా, మా అబ్బాయి పెళ్లి చూసన్నా సావాలా, మా మనవడు పెళ్లి చూసన్నా చచ్చిపోవాలా. అది వాళ్ళ కోరిక. కానీ దేవుని కోరిక ఏంటి తెలుసా? నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఒకే కోరిక ఏం తెలుసా? నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలో నేను నివాసం చేయాలి. అదే నా కోరిక. ఎవరో నిన్ను అడిగితే నా అబ్బాయి పెళ్లి చేయాలి, నాకు ఇల్లు కట్టాలి, అప్పుడు నేను చచ్చిపోవాలా, అదే కాదు నీ కోరిక. సియోనుగా మారే కోరిక నీకు ఉండాలి, నూతన ఎరుషలేము చేరే కోరిక నీకు ఉండాలి. అందుకనే దుప్పులో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి అది వేగంగా ఏం చేస్తుంది? పరిగెత్తుతుంది. ఏ పరిస్థితులు కూడా అది ఏం చేస్తుంది? ఎదురు చూడదు. రెండోది అది మంచి దుప్పే నీటి వాగుల కొరకే. ఏ గ్రంథం 39:1-3 చదువు. అడవిలోని కొండ మేకలు నీకు తెలియనా? లేడి పిల్లలు 1000 కాలము గ్రహింపగలవా? అవి మోయి మాసములు నీవు లెక్క పెట్టగలవా? అవి ఈని కాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలు వేయును, తమ వేదనను తొలగించుకొనును అని మనం ఈ గ్రంథంలో చదువుతున్నాం. ఆత్మలను అంటే క్రీస్తు కొరకు సంపాదించి సెలవిస్తున్నాడు. ఆ మాటలు మళ్ళీ 3వ వచనం చదవండి. అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. చూసారా? పిల్లలు కనటం అంటే ఆత్మను భారం కదా. ఒక వ్యక్తికి లేడీలో ఉన్న 3వ అనుభవం తెలుసా? ఆత్మను కనే భారం ఉండాలా. మొదటిది కొండలలో లోయల్లో పరిగెత్తుతుంది, రెండవది అది దుప్పి నీటి వాగులకు ఆశపడినట్లు అది పరిగెత్తుతుంది కొండలలో, మూడోదంట అది పిల్లలను ఈంటుందంట. అంటే అనేక ఆత్మలను సంపాదించువానగా మనము కనబడాలి. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం అక్కడ చదువు, ఆది నుంచి చదువు.
ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళుగా చేయను. ఉన్నత స్థలముల మీద, అది ఉన్నత స్థలం. మూడోది ఆకతి లేడి కాళ్ళ మీద లేడి కాళ్ళ వలె చేయను. రెండోది ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపింపజేయును అని చివరిగా హబాకుకు చెప్తున్నాడు. ఈ ఉన్నత స్థలము అంటే దాంట్లో మొదటి అనుభవం ఏంటంటే సమాధానంకు సూచన. నీ కాళ్ళు లేడి కాళ్ళుగా చేసి ఆయన ఎక్కడ నిలబెట్టబోతున్నాడంట? ఆ ఉన్నత స్థలం అంటే దాని మొదటి అనుభవం ఏంటంటే సమాధానం నీకు కలుగు చేస్తాడు. సమాధానము పరిస్థితుల్లోనికి నిన్ను దేవుడు తోడుకుపోవచ్చు. ఆయన తన ఉన్నత స్థలములో చూడండి, ఏబు గ్రంథం 25:2 చూద్దాం. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము చేయును అని చెప్తున్నాను. ఆత్మీకంగా మనకు ఉన్నత స్థలములో జీవించినట్లయితే ఎప్పుడు మన సమాధానాన్ని మనం కాపాడుకోవాలి. దేవునితో సమాధానం కాపాడుకోవాలి, మనుషులతో సమాధానం కాపాడుకోవాలి. సక్కమైతే అందరితో మన సమాధానాన్ని. కొంతమంది దేవునితోనే సమాధానం ఉండదు, కానీ మనుషులతో సమాధానం. మనుషులతో గొడవ పెట్టుకుని దేవుని దగ్గర స్తోత్రం వస్తారు. నీవు మనుషులతో కూడా సమాధానం ఎంతో అవసరం. ఇళ్ళ దగ్గర గొడవ పెట్టుకుని ఉపవాసం నుండి ప్రార్థన చేసిన నీ ఉపవాసాన్ని దేవుడు వినడు. కాబట్టి అంటున్నాడు, నీ కాళ్ళని లేడి కాళ్ళగా చేస్తాను, ఉన్నత స్థలం నేను నిలబెడతాను, సమాధానం నీకు కలుగు చేస్తాను. ఆ స్థలాన్ని ఆ సమాధానాన్ని నువ్వేం చేసుకోవాలంటే ఎల్లప్పుడూ కాపాడు. ఉన్నత స్థలం ఉన్న రెండవ అనుభవం ఏంటంటే, రెండవదిగా మన కొరకు సిద్ధపరచబడుచున్న నివాస స్థలములకు సూచన. మొదటి సమాధానకు సూచన, రెండోది ఎవరికి సూచన అంటే ఉన్నత స్థలం అంటే దేవుడు మన కొరకు సిద్ధపరచుచున్నటువంటి ఆ నిత్యములో ఉన్నటువంటి నిత్య నివాసములకు స్థలములకు సూచన. చదువుదాం కీర్తన గ్రంథం 18:33. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలములకు నన్ను నిలుపుచున్నాడు. దానికి ముందు యోహాను సువార్త 14:2-3 చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉంటారు. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అది నిత్యములో ఉన్న నిత్య నివాసంలో ఉన్న స్థలముల గురించి చెప్తున్నాడు. నేను ఎక్కడ ఉందునో మీరు కూడా నాతో కూడా మీరు ఉంటారు. ఇప్పుడు చదవండి కీర్తన 18:3. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను ఆయన నిలుపుచున్నాడు. ఎక్కడ నిలుపుతున్నాడంట? క్రొత్త నిబంధనలో సంపూర్ణపరచబడిన పరిశుద్ధులందరూ ఎక్కడుంటారంట? నిత్యములో ఉన్నతమైన నివాస స్థలమైనటువంటి సియోనులోను నూతన యెరూషలేములో వారి నివాసము చేస్తారు. యేసు రక్తం చేత కడగబడిన ప్రతి బిడ్డ నిత్యములో మనము ఆయనతో ఉన్నతమైన స్థలములో నివాసమును చేయబోచున్నాము. అందు నిమిత్తమే స్తోత్రించేద్దాం అందరూ. ఆ ఉన్నతమైన స్థలంలో నివాసం చేయాలంటే అందు నిమిత్తమే ఈ భూమి మీద జీవించినప్పుడు మన కాళ్ళు ఏ కాళ్ళుగా మారాలంట? లేడి కాళ్ళ వలె మారటం అవసరమైంది. ఎటువంటి మార్గంలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నీవు సంతోషంగా దాటి వెళ్తే తగిన బలము ప్రభు మన కొరకే ఏం చేయబోతున్నాడు? సిద్ధపరచబోచున్నాడు. దేవుని స్తోత్రం.
కాబట్టి అలాగైతే ఇకలోకమైన ఈ పరిస్థితులలో మనము పరిపూర్ణ సమాధానం కలిగి ఉండాలి. ఇక లోకంలో జీవించినప్పుడు కూడా మనం అందరితో పరిపూర్ణమైన సమాధానం కలిగి ఉంటే రాబోయే నిత్యంలో కూడా మన సమాధాన పరులుగా ప్రభు ఎదుట మనము నిలబడతాం. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రెండో భాగంలో మనం చూసాం, 4 మాటలు చూసాం. మొదటిది ఏం చూసామంటే, గొర్రెల దొడ్లు లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, యెహోవాయే నాకు బలం అవుతాడన్నాడు. నా కాళ్ళు లేడి కాళ్ళుగా చేస్తాడన్నాడు. ఆ లేడి కాళ్ళలో మనం చూసాం 2 అనుభవాలు. ఒకటి సమాధానము, రెండోది ఉన్నతమైన స్థలంలో ఉన్న నిత్య నివాసం. కాబట్టి దేవుని ఇట్లాగా ఏ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా సరే, ఎటువంటి మార్గంలో నుంచి ప్రభువుని తీసుకెళ్తున్నా సరే, నీవు యెహోవా యందే ఆనందించాలి. హబక్కూ చెప్తున్నాడు, ఏమున్నా లేకపోయినా సరే కదా, అన్నాడు కదా, యెహోవా యందే అంజూరపు చెట్లు పూసినా పోయిపోయినాను, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలింపపోయినాను, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేలు పైరు లేకపోయినా సరే, తర్వాత గొర్రెలు దొడ్లో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందే ఆనందిస్తాను. ఆ యెహోవా యందు ఆనందించడం వల్ల నేను బలము పొందుతాను. ఎటువంటి బలం అంటే లేడి కాళ్ళ వలె. ఆ లేడి కాళ్ళలో ఉన్నటువంటి బలము పొందినప్పుడు నేను ఏ పరిస్థితిలో కూడా ప్రయాణం చేస్తాను. అంత మాత్రమే కాదు, ఆ నిత్య నివాసం కొరికిన దేవుడు ఎత్తైన స్థలంలోనికి తీసుకెళ్తాను. ఆ మాటలు వింటున్న దేవుని జనాంగమా, అటువంటి కృప ఈ ఆరాధనలో మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాము, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నా సరే నేను ఈ లైవ్ ద్వారా నా మాటలు వింటున్నా. హబక్కూ చెప్పినట్లుగా నువ్వు చెప్పాలి, నేను యెహోవా యందు ఆనందిస్తాను. అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, ద్రాక్ష చెట్లు ఫలించిపోయినా కాపు ఇవ్వకపోయినా, I will rejoice in the Lord. Hallelujah, 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 hallelujah. Praise the Lord. అటువంటి సమాధానం దేవుడు నీకు చేతనిప్పుడు కాక, అటు శ్రేష్టమైన సమాధానంతో నిన్ను దేవుడు నింపి తన మహిమ కలిగిన రాకడ కొరకు నేను నిలబెట్టాలి. ప్రియులారా, హబక్కూ చేసుకున్న తీర్మానం చేసుకునే ఈ రోజు, అయ్యా నేనైతే యెహోవా యందే ఆనందిస్తాను. నా సమాధానం దొంగిలిస్తున్నా, సకల విధమైన శత్రువులను నేను జయించుతాను అని నీవే సమర్పించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కృప మనకు అందరికీ అనుగ్రహించినట్లు స్తోత్రించేదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు రాకడ కొరకు ప్రభు మనల్ని ఆయత్తపరిచి యెహోవాయే మనకు బలముగా ఉన్నట్లుగా స్తోత్రించేదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శ్రమ పడటకు దేవుడు మనకు మనసిచ్చినట్లుగా అటు కృప మనకు దేవుడు దయచేదాము. నా స్తోత్రించేదాము. శ్రమలలో వెంబడించలే నీ కృపా, వెంబడించలే నీ కృపా, 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 కృపా. శ్రమలలో వెంబడించలే నీ కృపా, వెంబడించలే నీ కృపా, 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 కృపా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన క్లుప్తంగా దేవుని వాక్యం వినిన ప్రతి బిడ్డ తమను తాము సమర్పించుకుని నేను యెహోవా యందే ఆనందించెదను అని ప్రార్థన చేసుకుందాం.
దేవా నీకు వందనములు ప్రభువా. అయ్యా ఈ మంచి సమయాన్ని బట్టి పరిశుద్ధ దినమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మేము నీ సన్నిధిలో ఉండుటకు ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకు వేలాది వందనాలు తెలియజేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఈ పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో మోకరించుటకు మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచారు ప్రభా. నీకు వేలాది వందనాలు నా తండ్రి. అనేక మంది భూలోకంలో ప్రభా ఈ మంచి సమయము చూడకుండా ప్రభా అయ్యా నా తండ్రి మౌనులై మృతులోకములు చేర్చబడుతున్నారయ్యా. అయ్యా వాళ్ళ కుటుంబము కలవరముతో ఉన్నారయ్యా. మిగిలిన బిడ్డలు ప్రభా అనేక వివిధమైన ఇబ్బందులు, ఇరుకుల, వేదన, శోధన, రోగములు బాధపడుతున్నారయ్యా. ఈ సన్నిధిలో ఈ విధముగా ఈ పరిశుద్ధ దినమందు ప్రభా నీ దినమందు మేము మోకరించుటకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మమ్మల్ని విడవక ఎడబాయక కృపలో నడిపిస్తున్నదేవా. నీకు ఏమిచ్చి కూడా రుణము తెచ్చలేదు. హబక్కుకు చెప్పిన ప్రకారం ఒక 2 వారాల నుంచి ధ్యానిస్తున్నామయ్యా. మా జీవితంలో ఏమి కలిగినా కలిగినా సంతృప్తి ఉంది నా ప్రభువా. అయ్యా మేలుమి లేకపోయినప్పటికీ కూడా నువ్వు ఉన్నందుకు ప్రభా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి జీవించగలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి క్షణం అనేక వివిధమైన ఇబ్బందులు, ఇరుకులు, మానవుల ప్రక్కన ఉన్న వాళ్ళకి తెలియని ఒక బాధ అనేక మందిని మమ్మల్ని ఏలుచుండగా నా తండ్రి అవన్నిటిలో నుండి ప్రభా నేనున్నాను భయపడక్కర్లేదని పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న దేవుడికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్ ద్వారా వినిన ప్రతి బిడ్డలను బలపరచండి. అలాంటి పరిస్థితిలో ప్రభా నేను లేకపోతున్నాను, నిలవలేకపోతున్నాను. ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీళ్లు కార్చినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత గోచాడినా, ఎంతకు నేను దేవ సన్నిధిలో ఎదుగుతున్నాను అంతకు నా నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు, స్థితిగతులు నేను ఎదుర్కొంటున్నానని ఏ బిడ్డలవుతో వ్యాకుల పడుతున్నారో నిరీక్షణ కలిగి ప్రభా హబక్కుకు వలె ప్రభా తను లేచి నిలబడుటకు సహాయం దయచేయనయ్యా. యోబు ప్రభా ఉన్నప్పుడు నేను స్తుతించాడు, లేనప్పుడు కూడా నీ బిడ్డనై జీవించాడు. నీకు సాక్షిగా ఉన్నాడు ప్రభా. నువ్వు మేలు చేస్తావనో, నువ్వు జీవం ఇచ్చావనో, నువ్వు బ్రతికిస్తున్నావనో, మాకు రోగం కలగలేదనో, మేము సమృద్ధిగా ఉన్నామనో ప్రభు ఏదో మేము ప్రార్థన చేసిన దాన్ని మేము పొందుకున్నామని నిన్ను సేవించటము కాదు నా ప్రియుడా. నువ్వు దేవుడై ఉన్నామని, మేము నీ బిడ్డలై ఉన్నామని ప్రభు ఒక ఆత్మ సంబంధము కలిగి జీవించటకు సహాయం దయచేయండియ్యా. ఈ లోకంలో ఉన్న వాటిని కలిగి సంతృప్తితో జీవించితే నీవు దేవుడై ఉన్నామని కాదయ్యా. నువ్వే దేవుడని ప్రభా నిన్ను ప్రేమించటకు సహాయం దయచేయండియ్యా. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, మేము ఫలించకపోయినా నా తండ్రి నీ బిడ్డలై ఉన్నామని ప్రభు నేను పిలువటకు మాకు కృపనిచ్చావని నేను స్తుతించటకు సహాయం దయచేయండి. లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డలను ఈ విధముగా ప్రభు నీ కొరకు జీవించగలిగిన శ్రేయస్కరమైన జీవితాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. సమాధానం ఉన్నా లేకపోయినా ప్రభు, అందరూ హేళన చేసిన మమ్మల్ని విడిచిపెట్టిన ప్రభు, ఓ ప్రభు మాతో పాటు ఉన్న బల్లపు పోటలు పడిచినప్పటికీ ప్రభు నీ కృపలో అనుకుని నిలబడుటకు సహాయం దయచేయండి. ఆ విధముగా ప్రతి బిడ్డలు వింటున్న వాళ్ళు తనను తాను నీ సన్నిధిలో బలపరుచుకుని నువ్వు వినువాడు మాట్లాడో దేవుడని ప్రభా గ్రహించి నిన్ను ప్రేమించుటకు, నిండు మనసారా నిన్ను స్నేహించుటకు బిడ్డలందరికీ కృపనివ్వండి ప్రభు. అయ్యా నీ మెల్లని స్వరమును వినగలిగిన కృపనివ్వండి అయ్యా. నీ మాధుర్యమును స్వాదించగలిగిన కృపనివ్వండి ప్రభు. అయ్యా నా తండ్రి నీ ప్రేమలో లీలమోటకు సహాయం దయచేయండి అయ్యా ప్రభు. ఒక భార్య బిడ్డలు ప్రభు హల్లెలూయా రాజా, ఒక కుటుంబం ఏ విధమైన బంధత్వం కలిగి కష్టముల, నష్టముల, వేదన, శోధన, రోగములలో ప్రభు విడవక ఎడబాయక ఒక కుటుంబం కలిసి ఉంటుందో ఆ విధముగా నీతో పాటు కలిసి జీవించగలిగిన కృప, ఆ ఆత్మీయ మర్మము ప్రభ రహస్యమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించని, వాళ్ళ మనోనేత్రాలు, వాళ్ళ బుద్ధి జ్ఞానము తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. కృపతో నింపండి, నడిపించండి, బలపరచండి. వినిన ప్రతి బిడ్డలు వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సంపూర్ణమైన దీవెన నీ దగ్గర నుంచి పొందుకొని ప్రభ ఉన్నతమైన జీవితం చేయుటకు, సమాధానమును పొందుకొనుటకు, మా కొరకు ఉన్నతమైన స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళిన దేవుడు ప్రభ త్వరగా రానై ఉన్నావు కనుక నీ పూర్వధ్వని వినగలిగిన సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం దయచేయమని సంఘ బిడ్డలు ఎక్కడెక్కడ మోకరించున్నారు అక్కడెక్కడ నీ కృపను ఈ వారమంతా వాళ్ళని నడిపించి బలపరిచి ప్రభ అతి త్వరగా ఈ లాక్డౌన్ తీసివేసి ప్రభ దేశమును కనికరిస్తున్న దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కరోనా వైరస్ ప్రభ అనేక వివిధమైన వ్యాధులతో ప్రభ అయ్యా ప్రభ విషవాయుతో ప్రభ తుఫానుతో లోకము నశించిపోతున్నది. నీ రాకడ కొరకు ఉన్న వాళ్ళు శేషించిన
మిగిలిన బిడ్డల కొరకు ప్రభా తీవ్రంగా ప్రార్థన చేసి ఒక గుంపును తయారు చేసి సిద్ధపరచడం ప్రార్థిస్తూ ప్రతి బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో మోకరించగలిగిన కృపనివ్వమని, దేశం మీద ప్రభా నీ కోపమును తగ్గించి ప్రభా అయ్యా ప్రభా హల్లెలూయా రోగ అనుకులను ప్రభా మీరు నిర్మూలం చేసి దేశము దేశ నివాసులను ప్రభా స్వస్థపరిచి నడిపించమని ఈ ప్రార్థన కూటం ప్రారంభం మొదలుకుని అంతవరకు మీరు నడిపించినందుకు స్తోత్రాలు. మీ సేవకులు శిలువ సాట్ల మరుగుపరుచుకున్నందుకు నీ నామను మహిమపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన ఆలకించి ఉత్తర దైత్యమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి కూడిన మనకు లోకమున్న సకల పరిశుద్ధులకు ప్రభు రాకడి వరకు సదాకాలము తోడునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశముల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలోహిం పెంటెకోస్టల్ మిషన్. ప్రైజ్ ది లార్డ్.